చాలామంది అడుగుతూ ఉంటారు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ పువ్వాడ ఉషాలత. ఇక్కడ హెల్త్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఓవరీస్ వరకు లిమిట్ అయి ఉంటుంది. యూజువల్గా ఓవరీలో ఎగ్ సరిగ్గా గ్రోత్ లేకపోవటం వలన ఎగ్స్ చిన్నగా ఉండిపోతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు, తర్వాత డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, హార్ట్ డిసీజెస్ కూడా రావచ్చు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో మిగతా ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ కూడా ట్రీట్మెంటు ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. రెండింటికి సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ ప్లస్ ఆండ్రోజెనిక్ సిండ్రోమ్స్, ఎక్కువ యాక్నీ ఉండటం, హెయిర్ ఎక్కువ ఉండటం, ఆ సిమ్టమ్స్ రెండింటికి ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలంటే ఓన్లీ బ్లడ్ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్ చేస్తేనే హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉండే చూస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఇలాంటి డౌట్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే కైండ్లీ కన్సల్ట్ డాక్టర్ ఉషాలత అట్ హెల్త్ హాస్పిటల్, విజయవాడ.